डीसी करेक्ट टाइम అనైతిక ఎస్సీ వర్గీకరణ బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎస్సీ వర్గీకరణ బిల్లు అనైతికంగా జరిగింది. మానవులకు తీవ్ర నష్టం జరిగే ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నది కనుక ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మేము పొందబడతాం. అలాగే ఆర్ట్స్ కాలేజీలో ఈ ఏదైతే సర్క్యులర్ పెంచిందో ఆ సర్క్యులర్ ఖచ్చితంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ ఆర్ట్స్ కాలేజ్ ఈ ఓయూబీసీ మరియు రిజిస్ట్రార్ ఈ రేవంత్ రెడ్డి ముగ్గురు కలిసి ఈ ప్రజాస్వామిక హక్కు అయిన ఈ విద్యార్థుల ప్రశ్నించే హక్కును కాలరాస్తా ఉన్నాడు. ఇది సరైన పద్ధతి కాదని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. రాబోయే రోజులలో ఖచ్చితంగా మీరు దీనికి అంతకంతకు అనుభవించే తీరుతారు. మా విద్యార్థులతో పెట్టుకున్నారు. గత ప్రభుత్వం విద్యార్థులతో పెట్టుకొని గత దిగింది. 10 సంవత్సరాల కాలంలో గత దిగింది. కానీ మీరు 1 ఇయర్లోనే ఇంత వ్యతిరేకత మూడు కట్టుకున్నారు రేవంత్ రెడ్డి. కాబట్టి डीसी करेक्ट टाइम అనైతిక ఎస్సీ వర్గీకరణ బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎస్సీ వర్గీకరణ బిల్లు అనైతికంగా జరిగింది. మానవులకు తీవ్ర నష్టం జరిగే ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నది కనుక ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మేము పొందబడతాం. అలాగే ఆర్ట్స్ కాలేజీలో ఈ ఏదైతే సర్క్యులర్ పెంచిందో ఆ సర్క్యులర్ ఖచ్చితంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ ఆర్ట్స్ కాలేజ్ ఈ ఓయూబీసీ మరియు రిజిస్ట్రార్ ఈ రేవంత్ రెడ్డి ముగ్గురు కలిసి ఈ ప్రజాస్వామిక హక్కు అయిన ఈ విద్యార్థుల ప్రశ్నించే హక్కును కాలరాస్తా ఉన్నాడు. ఇది సరైన పద్ధతి కాదని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. రాబోయే రోజులలో ఖచ్చితంగా మీరు దీనికి అంతకంతకు అనుభవించే తీరుతారు. మా విద్యార్థులతో పెట్టుకున్నారు. గత ప్రభుత్వం విద్యార్థులతో పెట్టుకొని గత దిగింది. 10 సంవత్సరాల కాలంలో గత దిగింది. కానీ మీరు 1 ఇయర్లోనే ఇంత వ్యతిరేకత